తీసుకుంటుంది. అంటే ఒక రాయి అనుకోండి, ఈ రాయిలో ఈ గ్రనైట్ అనే ఈ రాయిలో పొరాసిటీ క్రాక్స్ ఫ్రాక్చర్స్ జాయింట్స్ ఉంటే నీళ్ళని తీసుకుంటుంది. తీసుకుంటేనేమో పొరాసిటీ అంటాం దాన్ని. అంటే దీంట్లో ఉన్న రాళ్ళలో ఉన్న మినరల్స్ మధ్యలో వాటి జియాలజీ మెటీరియల్ మధ్య సందులు ఉన్న అణువుల మధ్య ఉన్న అమెరికన్ బట్టి ఉంటాయి. కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని సందులు ఎక్కువ ఉంటాయి. జోన్ ఆఫ్ ఏరేషన్, జోన్ ఆఫ్ సాచురేషన్ అక్కడ హైడ్రోజియల్ కండిషన్ బేస్ చేసుకొని హైడ్రోజియలాజికల్ కండిషన్స్, టోపోగ్రఫీ, సాయిల్ కండిషన్స్, రాక్ ఫార్మేషన్ అని బేస్ చేసుకుని ఉంటుంది. అలాగే పొరాసిటీ నిల్వను వాన నీటిని పట్టుకున్నప్పుడు దాన్ని పొరాసిటీ అంటాం. ఎప్పుడైతే నీటిని పట్టుకున్నప్పుడు ఇట్లా వదిలేదు కదా, ఇట్లా నీళ్లు కారిపోతున్నాయి స్పాంజ్ని వదిలేసినప్పుడు, అంటే స్పాంజ్ అనేది ఒక జియాలజీ మెటీరియల్ అయ్యి ఉంటే నీళ్ళని తీసుకుంటే పొరాసిటీ ఇట్లా స్క్వీజ్ చేస్తే వాటర్ వదిలేస్తే దాన్ని పర్మేబిలిటీ అంటే ఇది నల్ల రేగల విధంగా, తెల్ల రేగల విధంగా డిఫరెంట్ సాయిల్ కండిషన్స్, మినరల్ కాంపోజిషన్ బట్టి, వెదరింగ్ కండిషన్ బట్టి ఆ సాయిల్